వర్షం పడిన ప్రతిసారి తమను పునరావాస కేంద్రాలకు పంపుతున్నారని, ఇది కాదని తమకు శాశ్వత పరిష్కారం కల్పించాలని పునరావాస కేంద్ర ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలకు నీరు రావడంతో అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే నాయకులు తమను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారని, ఎన్నికల విషయంలో సమయంలో కనిపించిన నాయకులు తరువాత తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వాపోతున్నారు. తమకు ఇలా పునరావాస కేంద్రాలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్న ప్రజలతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు పూర్తిగా నిజామాబాద్ జిల్లా మొత్తం ఇటు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసిన వాగులు వంకలతో ఒక చిన్నపాటి చెరువులను మాత్రం తలపిస్తున్నాయి. అయితే దీంతో గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు కూడా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమైన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా నీళ్లకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా పూర్తిగా నీళ్ళ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు కూడా అధికారులు తరలించారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో 11 సెంటీమీటర్ల భారీ వర్షం కూడా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా పునరావాస కేంద్రం వద్ద కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటితో మనం మరిన్ని అడిగి తెలుసుకొని చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారమ్మా, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? మేము నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినాం సార్. వచ్చి ఉన్నాం కానీ ఇక్కడ అయితే మాకు ఏం లోటు లేదు. మాకు ఉన్నది వాగొడ్డు కాడ చాలా పరిశాన్ అవుతుంది. 3 ఏళ్ళ నుంచి ఇదే పరిశాన్. మాకు నీళ్ళు రావడం ఇటు రావడం, నీళ్ళు రావడం ఇటు రావడం. కానీ వచ్చినప్పల్లా మాకు ఆ రోడ్ వేసుడు లేదు, కరెంటు లేదు, మళ్ళా ఏది నీళ్ళ సవలత కూడా లేదు మాకు. అన్ని ట్యాంకర్ అయినా కూడా సరిగ్గా రాడు చేయడు. ఎండాకాలంలో అయితే మస్తు బాధ అవుతుంది. వానాకాలం ఈ బాధ. ఇట్లా ఉన్నాయి మా పరిస్థితులు. మా ఆధార్ కార్డు కూడా మాకు ఆధార్ కార్డులు కొట్టుకపోయి ఆధార్ కార్డు చేయమంటే కూడా 5,000 10,000 అడుగుతున్నారు. లేని చేయమంటారు మమ్మల్ని. అంత మస్తు బాధ అవుతున్నది మాకు. ఎలా వచ్చింది ఇక్కడ పరిస్థితి? పర్వాలేదు. నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి పోయి నీళ్ళ సౌకర్యం కానీ అన్నభూషణం చేస్తున్నారు, కానీ ఇక్కడ అన్ని చేస్తున్నారు. కానీ మాకు ఇక్కడ సౌకర్యం కాదు. ఇక్కడ మా గల్లీ కావాల్సింది, ఇక్కడ కాదు కావాల్సిన సౌకర్యం. ఇక్కడ నుంచి మళ్ళీ మా పరిస్థితి అదే. మళ్ళీ అక్కడ వాటర్ వస్తే మళ్ళీ తీసుకొచ్చి 4 రోజులు వాడేస్తారు. అది కాకుండా మాకు కంటిన్యూగా అక్కనే ఏదో ఒకటి పరిష్కారం చేసి అక్కనే మాకు కావాల్సిందిగా అధికారం మేము డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరికీ కావాల్సిందిగా చేయమని చెప్తున్నాం. మీరు చెప్పడం, మీరు ఎక్కడికి వచ్చారో ఎలా ఉంది? ఇది అంతా అగ్గడనే, అంతా ఒకటే గల్లీ. ఇదే ఇక ఆనకాలం రాగానే నీళ్లు రాగానే పోలీసు వాళ్ళు వస్తున్నారు, బయటకు తీస్తున్నారు. ఇట్లా ఎన్నో ఒక తలం చూసి ఉంచుతున్నారు. ఇక ఆగు దిగిపోయింది దాకా ఉంటున్నాము. ఆగు దిగిపోగానే మళ్ళీ పోతున్నాము. ఇక ఉన్న నొద్దులు అన్నం పెడుతున్నారు. ఇక అన్నము నీళ్ళు అయితే సౌకర్యం ఉన్నాయి. ఇక మర్ర ఇండళ్ళకు పోగానే ఇక అదే పరిస్థితి. ఇక నీరు అయితే 2 సార్లు వచ్చింది. ఆగు 2 సార్లు తీసుకొచ్చిండ్రు ఇక్కడ. ఇక అంతే. ఇక ఇండ్లు కరెంటు లేదు, మాకు రోడ్డు లేదు. ఇక ఇండ్లు గట్టనే ఉన్నాయి, గట్టనే గుడిసెలు గట్టనే ఉంటున్నాము. కొంచెం భర్తీ పోసి ఇండ్లు కట్టిస్తే మాకు ఆగు రాదు, నీళ్ళు ఎక్కాయి అక్కడనే ఉంటాం మంచిగా. ఈ బాధ ఉన్నది మాకు. మీరు ఇక్కడికి వస్తున్నారు, ఎందుకు? అక్కడ ఏముంది సమస్య? ఏముంది అక్కడ? సార్ ఒక రోడ్డు కరెంటు మంచిగా ఉంటే మా ఇల్లు మేమన్నా కట్టుకుంటాం. ఎందుకంటే బాగొడ్డు సేమ్ మన గూపనపల్లి లెవెల్ లాగా మేమన్నా చేసుకుంటాం. అలాంటిది మేము కనీసం ఓట్ల హక్కు అప్పుడు వస్తున్నారు కాదు, ఓటు హక్కు అప్పుడైతే వస్తున్నారు. ఇక ఉత్తప్పుడైతే అచ్చుడు లేదు, దేకుడు లేదు, ఏం లేదు. మనుషుల్ని గిసుంటే అప్పుడు వస్తున్నారు, దీంట్లో పడేస్తున్నారు, సమయానికి బుక్కెడు పోవేస్తున్నారు, జంప్ అవతల పోనరా అని అంటున్నారు. ఇక ఇదేనా చేసుడు? ఇంటికాడ ఉన్నప్పుడైతే ఎవ్వరు పట్టించుకునేదే లేదు. మాదే మేము చూసుకున్నది ఉన్నది. ఇక ఏదో పట్టించుకున్నప్పుడు ఇక మేమేమిటికి ఒకళ్ళకి ఓట్లేసి 20 ఏళ్ళ నుంచి చేయించుకుంటున్నారు వేస్ట్గా. కరెంటు లేదు, దిక్కు లేదా, ఇటు మన రోడ్డు దిక్కు లేదు, ఏ దిక్కు లేదు. ఇంకా అసలుంటప్పుడు మేము ఒకళ్ళ ఓటేసి ఏం చేయాలి? వారికైనా ఒక్కొక్క ఇంట్లో ఓట్లు, మా ఇంట్లో 14 ఓట్లు ఉన్నాయి. నా పిల్లలు, నా అల్లుళ్ళు, బిడ్డలు, కొడుకులు అందరి. అసలు మేమేం చేయాలి? ప్రతిసారి ఓట్లు వచ్చినప్పుడు అమ్మ అయ్యా అని అంటున్నారు. వచ్చినప్పుడల్లా మీకే అది చేస్తామమ్మా, కరెంట్ బిల్లు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఫ్రీ కరెంట్ అది ఇది అంటున్నారు. కరెంటు పెట్టినోడే దిక్కులేదు, రోడ్ వేసినోడే దిక్కులేదు, ఏ చేసినోడు దిక్కులేడు. ఇప్పుడైతే మొక్కలు అయితే లేనే లేవు. వాళ్ళవి 5 ఏళ్ళు ఒకసారి కానొస్తారు. అయితే మళ్ళీ ఇంతవాడికి కానొచ్చుడు లేదు. వాళ్ళు అటు మేము ఇటు. ఇది జరుగుతుంది సారు. ఇప్పుడు వాన వచ్చింది కాబట్టి గిడ తెచ్చి పడేసిండ్రు. అది ఈ 3 సంవత్సరాల నుంచి ఇట్లా పడేస్తుండ్రు. అప్పటి నుంచి అయితే గన్లనే ఉన్నాం. కానీ కూడా చెప్తున్నారు కదా అధికారులు. అవును, ఇంతకు ముందర ఏంటంటే మా పేరు మీద అంటే ఎస్సీల గురించి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని చెప్పిండ్రు.
డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి అంటే మరి ఆ టైంలో మరి వీళ్ళు ఏం చేసిర్రు? మరి లేని వాళ్ళకి ఇస్తారా, మరి ఉన్న వాళ్ళకి ఇస్తారా? వీళ్ళు అయినా కానీ మాకు అంటే ఉన్నవాడికి కట్టుకోవాలా అంటే కుక్కల మేరంగా మేము అంటే బుక్కడ అన్నం వేస్తేనే వాళ్ళు కుక్కలు. ఆ టైంలో మా దగ్గరకు వచ్చి ఓటు వేయించుకుంటారు చూడు. ఆ టైంలో ఓటు వచ్చినప్పుడు ఓట్ల గురించి వస్తే మమ్మల్ని మా గురించి పోరాడుకుంటూ వస్తారు వాళ్ళు. నాయకులు వస్తున్నారు, అప్పుడు మీరు అడిగారు మా సమస్య అవుతుందని అడిగినాం సార్, అడిగినాం. క్యాప్టెన్ సీనన్నకు అడిగినాము, కవిత మేడం కాడికి పోయి చెప్పినాము. కలెక్టర్ ఆఫీస్ అయినా కూడా వచ్చిండ్రు, అయినా కానీ కలెక్టర్ ఆడికి కూడా పోయినాము. కావాలంటే మేము ఉన్నది అన్ని ఉన్నాయి మా దగ్గర, రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఓటింగ్ కూడా ఉన్నాయి, ఓటింగ్ ఉన్నది. అయినా కానీ ఒక్కొక్కళ్ళు ఇంట్లో 4-5 ఓట్లు వెళ్తున్నాయి. మరి వీళ్ళు ఒక్క ఓట్ల గురించి వీళ్ళు ఇంత పోరాడుతుంటే మరి మేము ఓల గురించి పోరాడాలి. మరి మాకు అయినా కానీ దేని గురించి అన్నం మేము వండుకోలేమా? ఏడన్నా బుక్కెడు అన్నం అడుకొచ్చుకొని తినలేమా? మాకేం సవలతున్నది? అయినా కానీ ఉండటానికి జాగా జాగా అయితే ఉంది. మరి మాకు ఏమైనా పేదవాళ్ళకి కట్టదలిగి ఇది ఉన్నది, మరి ఇట్లా లోన్ ఇస్తామా? మరి అని మా ఏసీలకి ఏం పెట్టిండ్రు వాళ్ళు? మేము ఏసీలకి ఏం పెట్టిండ్రు? మా ఓట్లు దేని గురించి వేయాలి? మరి ఓలకి ఓటు మరికి వస్తారా? రండి, మరి మేము మాట్లాడి మరి ముంగడి జరిపి మాకు సాయం చూపెట్టండి, మేము వేస్తాం ఓటు. ఓట్లు వేస్తాం సార్, మేము ఓట్లు వేస్తాం. కవిత మేడంకి కానీ కలెక్టర్ ఆఫీస్ అయినా కానీ మేము మాట్లాడతాం. మేము కావాలంటే ఆడదాకంటే ఆడదాకా మేము వస్తాం సార్. అయితే మేము ఏమంటున్నాం అంటే సార్, మేము మాకు సౌకర్యం ఈడ దొరుకుతుంది అంటే 2 పూట్లు 3 పూట్లు పెడతాం. ఈడ చేసే బదులు ఇదే ఉన్నది మన ఏదో కానీ చెట్టు నీడ ఉన్న ఒక తీరుగున్నది, ఇది 4 రోజులు ఉంటుంది. మనం ఇక్కడ వెళ్ళకలం ఉంటామా? ఉండలేము. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు పాపలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి మేము ఆలోచించాలి కదా. వాళ్ళ గురించి మేము ఆలోచించాలి కదా. మరి మా పరిస్థితి ఇట్లా ఉన్నది. మరి వాళ్ళ ఓట్లు ఎటు పోతాయి, మా ఓట్లు ఎటు పోతాయి? ఇప్పుడు లేలన్నా కానీ డి శ్రీనివాసరెడ్డి కాడికి వెళ్ళి మేము అయినా కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా మేము పోరాడుకుంటూ వస్తున్నాం. మరి ఇంత మటుకి మాకు ఆ టైంలో మమ్మల్ని పట్టించుకోలేరు, ఈ టైంలో కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందు గురించి కేసీఆర్ కానీ డి శ్రీనివాసరెడ్డి గారి ఎవరే కానీ మాకు అయినా కానీ నా పేరు శ్యామల ఎవరైనా మాట్లాడని చెప్పండి. సరే సార్. ప్రధానంగా వీళ్ళొకటి డిమాండ్ చెప్తున్నారు. ప్రధానంగా ప్రతిసారి వర్షం పడ్డ పొలాల్లో ఇటు అధికారులు పునరావాస కేంద్రాన్ని తీసుకొచ్చి 3 రోజులు 2 రోజులు ఉంచి తమ తర్వాత ఇంటికి తీసుకెళ్తున్నారు. శాశ్వత పరిష్కారం మాత్రం చూపెడమని చెప్తున్నారు. తమకు అక్కడ పూర్తిగా అక్కడ ఇళ్లను కట్టి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా తమకు ఇంతవరకు కూడా కట్టించిన పాపన పోలేదని చెప్పి చెప్తున్నారు. కేవలం ఇటు నాయకులు తమ ఓట్ల కోసం వాడుకుంటున్నారని చెప్పి తర్వాత తమ ముఖం కూడా చూడడం లేదని చెప్పి కూడా మండిపడుతున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపెడితేనే ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేస్తామని చెప్పి కవిత కావచ్చు, కేసీఆర్ ఎవరైనా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా తమను పట్టించుకోవాలని చెప్పి, లేకుంటే తమకు ఓట్లు అడిగే హక్కు లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మానస్, నిజాం.